రాజధాని లేదు అని అంటే ఏమిటి పరిస్థితి? ఆ గెజిట్ నోటిఫికేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లోన్స్, దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమైనది కవులు. ఎందుకంటే లాస్ట్ 12 years బ్యాక్ ఒక సర్టెన్ అమౌంట్, నేను ఇప్పుడు అమౌంట్ కూడా దాన్ని చెప్పట్లేదు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు 13 years బ్యాక్. 13 years బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది? సో దాని మీద మేము కవులు పెంచి ఇవ్వాలి, కనీసంలో కనీసం 50,000 అన్నా చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, పెద్ద రైతులు ఉన్నారు, బాగుంది, వాళ్ళు కొంతవరకు వాళ్ళ ల్యాండ్ని ఎంజాయ్మెంట్లో ఉంది, వాళ్ళ ల్యాండ్కి వస్తుంది, రేపు అంతా బాగానే ఉంది. కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే మీకు ఇప్పుడు కవులు 8,000 వస్తుంది, 16,000 వస్తుంది, 20,000 వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది, వాళ్ళు వెళ్ళి పక్కయో వాళ్ళ పొలంలో చేసుకోవటానికో ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఈ 15,000 మీద ఆధారపడాలి. సో అంత ఇస్తే సరిపోదు అనేసి దృక్పథం, ఆలోచన మాకుంది. ఇది దీని తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి, అవన్నీ కూడా కొంతవరకు మీటింగ్లో వ్యక్తపరుస్తాము. మా డైనమిక్